హాయ్ గాయ్స్, ఈ రోజు మనం సూపర్ అంటే సూపర్ సినిమా చూద్దాం. మొదటి నుంచి చివరి వరకు లేవకుండా కూర్చోబెడుతుంది. నిమిషానికి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. కిల్లర్ డెడ్ బాడీల ద్వారా క్లూస్ ఇస్తుంటే వాటిని ఛేదించడానికి హీరో చాలా కష్టపడుతుంటాడు. అతని కూతురును కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఈ సినిమా పేరు కట్ ఆఫ్. ఇది 2018లో రిలీజ్ అయిన జర్మన్ మూవీ. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో జర్మనీకి దగ్గరున్న ఐలాండ్ ను చూపించారు. ఆ దీవిలోని బార్ లో చాలా మంది జనం ఉన్నారు. ఒక పెద్ద తుఫాను ఈ దీవి వైపు వస్తోంది. అందువల్ల ఈ దీవితో బయటి ప్రపంచానికి ఉన్న కనెక్షన్ కట్ కాబోతోంది. ఈ దీవి నుంచి ఎవరు బయటకు వెళ్ళలేరు, బయట నుంచి ఎవరు రాలేరు. అదే బార్ లో ఉన్న హీరోయిన్ లిండాను చూపించారు. హీరోయిన్ కార్టూనిస్ట్. తను ఒక చోట కూర్చుని కార్టూన్లు గీస్తోంది. అక్కడికి ఇద్దరు పోకిరీలు వచ్చి ఆమెతో గొడవ పడుతున్నారు. వారిని ఆమె పట్టించుకోలేదు. కొంచెం సేపట్లోనే డానియల్ అనే వాడి నుంచి మెసేజ్ వచ్చింది, నువ్వెక్కడున్నావో నాకు తెలుసు అని. అది చూడగానే బెదిరిపోయింది. డానియల్ అనేవాడు ఆమె బాయ్ ఫ్రెండ్, కానీ వాడు పెద్ద సైకో. వాడి నుంచి తప్పించుకునే ఆమె ఈ దీవికి వచ్చింది. వాడు ఇక్కడికి కూడా వచ్చాడా అని భయపడుతోంది. నేరుగా బాత్రూమ్ కు వెళ్లి అన్నకు కాల్ చేసి, డానియల్ ఇక్కడికి కూడా వచ్చాడు, నాకు చాలా భయంగా ఉందని చెబుతుంటే ఇంకో మెసేజ్ వచ్చింది, నిన్ను నేను కనిపెట్టా అని అందులో ఉంది. ఎవరో ఈ రెస్ట్ రూమ్ బయటే ఉండి చూస్తున్నట్లు అనిపించింది. వేరే దారి లేక రెస్ట్ రూమ్ విండో నుంచి దూకి బయటపడింది. వాడి కంటిలో పడకుండా తప్పించుకోవాలని పారిపోతుంటే సడన్ గా ఎవరో వచ్చారు. అప్పుడు వెనక్కి వెళ్తుంటే ఇంకొకడు వచ్చాడు. అప్పుడు బాగా మంచు కురుస్తోంది. రాత్రిపూట సరిగా కనిపించకుండా భయంతో పరిగెత్తింది. ఒక ఫెన్సింగ్ ను దాటుకుని దొర్లుకుంటూ కింద పడింది. అలా దొర్లుకుంటూ వెళ్లి సముద్ర తీరం దగ్గర ఆగింది. తన బ్యాగు, సెల్ ఫోన్ అన్ని ఎక్కడెక్కడో పడ్డాయి. వారిద్దరూ ఈమెను వెతుక్కుంటూ వస్తుంటే తప్పించుకోవడానికి వెళ్తోంది. అప్పుడు తీరం వెంట డెడ్ బాడీని చూసింది. దాన్ని చూడగానే గుండె జల్లుమంది. కానీ భయపడకుండా దాని దగ్గరకు వెళ్లి తను కూడా డెడ్ బాడీ లాగా పడి ఉంది. అప్పుడే ఆమెకు ఒక విషయం తెలిసింది. ఈమెను ఫాలో అయింది డానియల్ కాదు, బార్ లో చూసిన ఇద్దరు పోకిరీలు అని. వెదర్ చాలా డేంజర్ గా ఉండడంతో వారు వెళ్లిపోయారు. ఇక వాళ్ళు వెళ్ళగానే హీరోయిన్ బ్యాగు, ఫోన్ గురించి పట్టించుకోకుండా తప్పించుకుంటే చాలరా నాయన అని పారిపోయింది. సీన్ కట్ చేసి హీరో పాల్ ను చూపించారు. ఇతడు ఆ దీవి వెలుపల ఉన్నాడు. హీరో భార్య క్యారెక్టర్ మంచిది కాదు. కూతురు హానా పుట్టిన తర్వాత డివోర్స్ తీసుకుని వెళ్లిపోయింది. 17 ఏళ్ల వయసులో హానా పేరెంట్స్ ఎవరి దగ్గర ఉండకుండా ఒంటరిగా ఉంటోంది. అప్పుడప్పుడు హీరో తన కూతురును కలిసి, దయచేసి నాతో వచ్చేయమ్మా, నా దగ్గర ఉండు అని బతిమిలాడుతుంటాడు. కానీ ఆమె అస్సలు ఒప్పుకోదు. ఇప్పుడు ఒక రెస్టారెంట్ లో తన కూతురును బతిమిలాడుతుంటే తండ్రి మాట వినకుండా వెళ్లిపోయింది. హీరో జర్మనీలోని పెద్ద హాస్పిటల్ కు వచ్చాడు. ఇతడు జర్మనీకి చెందిన నిఘా సంస్థలకు డెడ్ బాడీలను అటాప్సీ చేసే పెద్ద డాక్టర్. ఒక డెడ్ బాడీ పై ఉన్న గుర్తులను బట్టి క్రైమ్ సీన్ ను చెప్పగలిగేంత గనుడు. ఒక డెడ్ బాడీని చూసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ చెప్పాడు. ఆ తర్వాత పోస్ట్ మార్టం చేశాడు. డెడ్ బాడీ తలలో ఏదో చిన్నదిగా ఉన్నట్లు స్కానింగ్ లో కనిపిస్తోంది. కానీ అది బుల్లెట్ కాదు. అది ఏమై ఉంటుందని ఆలోచిస్తుంటే అక్కడికి అసిస్టెంట్ వచ్చాడు. అతన్ని ఒక పరికరం తీసుకురా అని పంపించాడు. ఆ తర్వాత డెడ్ బాడీ తలలో ఉన్న వస్తువును తీసిన హీరో టాబ్లెట్ లాంటిది బయటకు తీశాడు. దాన్ని మైక్రోస్కోప్ లో చూశాడు. దాంట్లో చిన్న పేపర్ ఉంది. ఏంట్రా ఇది అని దాన్ని ఓపెన్ చేసి చదువుతుంటే ఆశ్చర్యపోయాడు. అందులో హీరో యొక్క కూతురు పేరు హ్యానా ఉంది. దాని పక్కన ఒక నెంబర్ వేసి ఉంది. సంబంధమే లేకుండా ఒక డెడ్ బాడీ తలలో చిన్న క్యాప్సూల్ ఉంది. అందులో తన కూతురు పేరు ఉంది. అది చూడగానే అదిరిపడిపోయిన హీరో ఎవరికీ చెప్పకుండా రెస్ట్ రూమ్ కు వచ్చి హానాకు కాల్ చేశాడు. అప్పుడు ఫోన్ లో హానా వాయిస్ తో రికార్డ్ చేసిన వాయిస్ మెయిల్ వినిపిస్తోంది. అందులో ఏం చెబుతోందంటే, నాన్న నేను చావబోతున్నా, ప్లీజ్ నన్ను కాపాడండి, వీడు చెప్పేది చేయండి, దయచేసి పోలీసులను కాంటాక్ట్ కావద్దు, రే ఎరిక్ నన్నేం చేయకురా అని ఏడుస్తోంది. ఆ వాయిస్ నోట్ ను వినగానే హీరో గుండె బద్దలైంది. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నాడు. కట్ చేసి హానాను చూపించారు. ఆమె
ఒక రూమ్ లో బంధించబడి ఉంది. ఆ రూమ్ కు ఒకడు వచ్చాడు. వాడు లోపలికి వచ్చి ఆ అమ్మాయిని నాశనం చేశాడు. సీన్ కట్ చేసి హీరోయిన్ ను చూపించారు. నిన్న జరిగిన సంఘటనలో తన ఫోను బ్యాగును ఆ సముద్రం తీరం వెంట పోగొట్టుకుంది కదా, వాటిని వెతుకుదామని ఉదయమే వచ్చింది. అప్పుడు తన బ్యాగ్ దొరికింది, సెల్ ఫోన్ కూడా దొరికింది. ఇక వాటిని తీసుకుని వెళ్లేటప్పుడు సడన్ గా ఒక ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించింది. ఏంట్రా అని చూస్తే నిన్న రాత్రి అక్కడ ఒక డెడ్ బాడీ పడి ఉంది కదా, ఆ డెడ్ బాడీ నుంచే ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించింది. అప్పుడు ఆ ఫోన్ ను తీసి చూసింది. సీన్ కట్ చేసి దీవి బయట ఉన్న హీరోని చూపించారు. ఇప్పుడు తన కూతురు కనిపించట్లేదు, ఎలాంటి క్లూస్ లేవు, పోలీసుల దగ్గరికి కూడా వెళ్ళలేడు. ఎలాగైనా చేసి నా కూతురును కనిపెట్టాలి, ఇప్పుడు ఏం చేయాలరా నాయన అని ఆలోచిస్తున్నాడు. చివరగా ఇతడు అటాప్సీ చేసిన లేడీ శరీరంలో ఆ క్లూ ఉండింది. ఇంతకీ నా కూతుర్ని కిడ్నాప్ చేసిన ఎరిక్ ఈ లేడీకి ఏంటి సంబంధం, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూనే మధ్య మధ్యలో తన కూతురుకి కాల్ చేస్తున్నాడు. ఆ ఫోన్ ను రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు వెంటనే ఇదిగో చూడు ఎరిక్, దయచేసి నా కూతురుని ఏమీ చేయకు, నేను పోలీసులను కలవను, నువ్వెంత అడిగినా డబ్బిస్తాను, దయచేసి నా కూతురుని ఎక్కడ పెట్టావో చెప్పు అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. కానీ ఆ ఫోన్ నుంచి ఆన్సరే రావట్లేదు. అప్పుడు హీరోకు పిచ్చ కోపం వచ్చింది. రేయ్, నువ్వు గాని నాకు దొరికావనుకో నీ ముఖం పచ్చడి చేస్తా అని అరుస్తున్నాడు. కానీ అప్పుడు కూతురు గుర్తుకు వచ్చింది. అయ్యయ్యో, నా కూతురు వాడి దగ్గర చిక్కుకుంది, ఇలా కోప్పడితే వాడు నా కూతురుని ఏమైనా చేస్తాడు అని కామ్ డౌన్ అయ్యాడు. సారీ ఎరిక్, నన్ను క్షమించు, దయచేసి నా కూతురును వదిలేయి, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పరా అని అడిగాడు. ఇప్పుడు ఒక ట్విస్ట్ ఇచ్చారు. దీవి బయట ఉండి హీరో మాట్లాడుతుంటే ఇంకోవైపు దీవి లోపల ఉండి ఆ ఫోన్ ను చెవి దగ్గర పెట్టుకుని హీరోయిన్ వింటోంది. ఇక్కడ డెడ్ బాడీ ఒకటి ఉంది కదా, దానిపై ఎరిక్ అని రాసి ఉంది. అప్పుడామే సార్, మీరు అనుకుంటున్న ఎరిక్ చనిపోయినట్లున్నాడు సార్ అంటోంది. సీన్ కట్ చేసి ఆ సైకోను చూపించారు. ఆయన ముందు నిలబడి ఒక పెద్ద కత్తిని విసిరేశాడు. ఆ తర్వాత ఒక బాక్స్ ఉంది, దాన్ని ఆయన వైపు తోసేశాడు. ఆయన చేతికున్న కట్లను విప్పేశాడు. ఇక నువ్వు ఈ రూమ్ లోపల ఏం చేయాలనుకుంటున్నావో చేసుకో అలా చెప్పి రూమ్ లాక్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకోవైపు హీరోయిన్ జరిగిన విషయం అంతా చెప్పింది. కావాలంటే నేను లోకల్ పోలీసులకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను సార్ అంటోంది. అప్పుడు హీరో బెదిరిపోయాడు. ఎందుకంటే పోలీసుల దగ్గరికి వెళ్తే తన కూతురుకు ఏమైనా అవుతుందని అనుకుంటున్నాడు. అందువల్ల ఇక్కడ జరిగేదంతా హీరోయిన్ కు ఇతడు చెప్పాడు. నాకున్న ఒకే ఒక కూతురు కిడ్నాప్ చేయబడిందని, ఆమెను సేవ్ చేయాలంటే ఒకే ఒక క్లూ ఆ ఎరికే అని చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసుల దగ్గరకు మాత్రం వెళ్ళకూడదన్నాడు. నా కోసం ఒకే ఒక హెల్ప్ చేస్తావా, నేను ఆ దీవికి దూరంగా ఉన్నాను, ఆ దీవి వైపు రావడానికి చాలా టైం పడుతుంది, కానీ ఆ కిడ్నాపర్ నా కూతురును కనిపెట్టడానికి వదిలి వెళ్ళిన క్లూ ఆ ఎరికే, దయచేసి వాని బాడీని చెక్ చేయవా, ఇంకా ఏదైనా క్లూ ఉందేమో అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ బెదిరిపోతోంది. సార్, నాకే చాలా సమస్యలు ఉన్నాయి, మీ సమస్యల్లోకి నేను రానయ్యా బాబు అని భయపడిపోతోంది. కానీ హీరో వదలలేదే, బాగా బతిమిలాడాడు. అప్పుడు ఆమె సరే ఉండండి చెక్ చేస్తా అని చెక్ చేసింది. సార్, ఇక్కడ ఫోన్ తప్ప ఇంకేమీ లేదు సార్ అంది. ఓ అలాగైతే నెక్స్ట్ క్లూ అతని శరీరంలోనే ఉండి ఉంటుంది అంటున్నాడు. ఏంటి శరీరం లోపల అని అంటుంటే, అవునమ్మా ప్లీజ్ ప్లీజ్, ఇప్పుడు ఆ డెడ్ బాడీని అటాప్సీ చేస్తేనే అందులో ఉన్న క్లూను మనం కనిపెట్టగలం, దయచేసి నువ్వు అటాప్సీ చేయమ్మా అంటున్నాడు. ఆ మాట వినగానే ఆమె అదిరిపడింది. ఏంటి అటాప్సీ చేయాలా, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడిగింది. అవునమ్మా, నువ్వు బాగానే ఉన్నావు, నా కోసం దయచేసి చెయ్యవా అంటున్నాడు. నువ్వు చేయాల్సిందంతా చిన్న పని, ఏం లేదు, అదే ఊర్లో నాకు తెలిసి ఒక క్లినిక్ ఉంది, అందులో నా ఫ్రెండ్ ఉంటాడు, వాడికి నేను విషయం అంతా చెప్తాను, నువ్వు అతన్ని వెళ్లి కలువు, దయచేసి మీరిద్దరు కలిసి ఈ డెడ్ బాడీని అటాప్సీ చేయాలి అంటున్నాడు. అతడు ఎంత బతిమిలాడినా కూడా హీరోయిన్ కుదరదని అంటోంది. కానీ ఒకానొక సమయంలో కన్విన్స్ అయ్యి సరే సార్ చేస్తాను సార్ అంది. అప్పుడు హీరోయిన్ ఒక డౌట్ అడిగింది. ఇదంతా ఓకే, నేను చేస్తాను, కానీ మీరు ఈ దీవిలోకి ఎలా వస్తారు అని అంది. బయట ప్రపంచంతో ఈ దీవికి కనెక్షనే కట్ అయిపోయింది, సముద్ర మార్గం ద్వారా అస్సలు రాలేరు అని అంది. ఇదిగో చూడమ్మా, నా ప్రాణం పోయినా కూడా నేను అక్కడికి వస్తాను, కానీ దయచేసి నా కోసం ఇది మాత్రం చేయమ్మా అని బతిమిలాడాడు. హీరో ఫోన్ మాట్లాడుతుంటే అసిస్టెంట్ వచ్చాడు. సార్, ఏదైనా సమస్య, నేను డ్రాప్ చేయాలా అంటున్నాడు. అప్పుడు హీరో కార్ ఎక్కాడు. ఇంకోవైపు హీరోయిన్ ను చూపించారు. ఆమె హీరో యొక్క ఫ్రెండ్ హెడ్గర్ దగ్గరికి వచ్చింది. వీళ్ళిద్దరూ బీచ్ కు వచ్చారు. అక్కడి నుంచి డెడ్ బాడీని కలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు హీరో తన అసిస్టెంట్ బాబీ ద్వారా ఇంటికి వచ్చి అటాప్సీకి సంబంధించిన వస్తువులన్నీ తీసుకున్నాడు. కొన్ని వెపన్స్ కూడా తీసుకున్నాడు. ఇక చివరగా తన కూతురు యొక్క ఫోటోను
చూశాడు. చాలా ఫీల్ అవుతూ నాన్న వస్తున్నాడమ్మా నీ కోసం అని అంటున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ ఆ హెడ్గర్ ఇద్దరు కలిసి డెడ్ బాడీని తీసుకుని క్లినిక్ కు వచ్చారు. అప్పుడు హీరో నుంచి హెడ్గర్ కు కాల్ వచ్చింది. హీరో ఈ దీవికి రావాలంటే ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి, నేను రావడానికి లేట్ అవుతుంది కాబట్టి నువ్వే ఆటాప్సీ చేసి ఆ శరీరంలో ఏముందో కనిపెట్టు అని తన ఫ్రెండ్ కు చెప్పాడు. యాక్చువల్ గా ఈ హెడ్గర్ అటాప్సీ చేసేవాడు కాదు, అందువల్ల అతడు భయపడిపోతున్నాడు. నాకు అటాప్సీ చేయడం తెలియదు, ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉంటే వాళ్ళను పంపించు అంటున్నాడు. అప్పుడు హీరో తన సీరియస్నెస్ ను హెడ్గర్ కు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాడు. అందువల్ల హీరోయిన్ కు ఫోన్ ఇవ్వమన్నాడు. దయచేసి నువ్వే అటాప్సీ చేయాలమ్మా అని బతిమలాడుతున్నాడు. ఏంటి అటాప్సీ చేయాలా? ఏమండి ఏం మాట్లాడుతున్నారు? నేను డాక్టర్ ను కాదండి, ఏవో కార్టూన్లు గీస్తాను, నన్ను పోయి మీరు అటాప్సీ చేయమంటున్నారేంటి అంటోంది. ఇదిగో చూడు లిండా, నాకున్న ఒకే ఒక నమ్మకం నువ్వే, దయచేసి నువ్వే చేయాలి. ఇది నా కూతురు యొక్క జీవితం, నా కూతురు యొక్క ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. తప్పకుండా ఆ హంతకుడు ఈ డెడ్ బాడీలోనే ఏదో క్లూ వదిలి ఉంటాడు. నువ్వు చికెన్ మటన్ ను కోస్తున్నట్లు ఫీల్ అయ్యి ఆ డెడ్ బాడీని కట్ చేయమ్మా అంటున్నాడు. హీరో బాగా బతిమలాడడంతో ఇక తప్పదని ఒప్పుకుంది. ఈ దీవికి రావడానికి హీరోకు ఫ్లైట్ లేదు, ఎలా వెళ్ళాలరా నాయనా అని అతడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అప్పుడు ఆ అసిస్టెంట్, సార్ మీరేదో సమస్యలో ఉన్నట్లున్నారు, దయచేసి నాకు చెప్తే నా వల్ల ఆయన సాయం చేస్తా అంటున్నాడు. అప్పుడు అతడు జరిగిందంతా చెప్పి నేను ఆ దీవికి వెళ్ళాలి అని చెప్పాడు. అప్పుడు ఆ బాబీ, సార్ నేను మిమ్మల్ని తీసుకెళ్తాను సార్ అని కార్లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ ను చూపించారు. డెడ్ బాడీ పైన ఆ ఫోన్ ను ఆన్ చేసి వేలాడదీసింది. హీరో చెప్తున్నట్లుగా ఈమె కట్ చేస్తోంది. ఇప్పుడు మొదటగా నోరు తెరిస్తే పళ్ళ సెట్టు బయటకు వచ్చింది. అది చూసి ఎడ్గర్ కు వామిటింగ్సే వచ్చి బయటకు వస్తున్నాడు. అయ్యయ్యో నేనిక్కడ ఉండనమ్మా, నువ్వేమైనా చేసుకో, నేను బయటకు వెళ్తున్నా అని వెళ్ళాడు. హీరోయిన్ అతని నోటిని చెక్ చేస్తే సార్ ఇతనికి నాలుక లేదు సార్ అంది. ఆ మాట వినగానే హీరో షాక్ అయిపోయాడు. అతనికి నాలుక లేదా, అయితే ఎవరో కట్ చేసినట్లున్నారు. ఇలా అతడు ఆలోచిస్తుంటే అప్పుడు ఆమె, సార్ సార్ ఇతని నోట్లో ఏదో ఉంది సార్ అంది. అది క్యాప్సూల్ లాగా ఉంది అని అంది. సూపర్ అమ్మా, అదే క్లూ, దాన్ని తీయి అని అన్నాడు. ఆమె జాగ్రత్తగా తీయడానికి ప్రయత్నిస్తుంటే అది జారిపోయి గొంతులో పడింది. సార్ అది లోపలికి వెళ్ళింది సార్ అంది. ఏంటి లోపలికి వెళ్ళిందా? అయినా భయపడకు, చాలా సింపుల్, తప్పకుండా అది గొంతులో ఇరుక్కుపోయి ఉంటుంది, అక్కడ కట్ చేయి అని చెప్పాడు. ఏంటి గొంతును కొయ్యాలా? ఏమయ్యా నువ్వు ఇంత ఈజీగా అంటున్నావు, నా వల్ల కాదు అని ఆమె అంది. ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి బయటకు వెళుతోంది. నేనే పెద్ద సమస్యలో ఉన్నారా నాయన అంటే ఇతడేమో అది కొయ్యి ఇది కొయ్యి అంటున్నాడేంటి అని మాట్లాడకుండా వెళ్ళిపోతూనే ఉంది. అప్పుడు హీరో మళ్ళీ కాల్ చేశాడు. అప్పుడు ఆమె, సార్ నేను అసలు చేయలేను సార్ అని అంటుంటే అప్పుడు హీరో, ఏమ్మా నీ వయసు ఎంత అని అడిగాడు. నాకు 24 అనగానే, చూడమ్మా నా కూతురికి 17 ఏళ్లు మాత్రమేనమ్మా, తను ఒక సైకో దగ్గరే ఇరుక్కుపోయింది, వాడు ఆల్రెడీ 2-3 హత్యలు చేశాడు, ఆ సైకో ఆ దీవిలోనే ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, వాడే ఈ క్లూస్ అన్నిటిని వదులుతున్నాడు, దయచేసి నన్ను నీ తండ్రిగా భావించి నేను చెప్పినట్లు చేయమ్మా అంటున్నాడు. ఏడుస్తూ మాట్లాడుతుంటే ఇలా సెంటిమెంట్ గా మాట్లాడి నాతో అన్ని పనులు చేయించుకోండి అంటోంది. అప్పుడు 2 అడుగులు వేసిందో లేదో కెవ్వుమని అరిచింది. ఆమె అరుపులు హీరోకు వినిపించాయి. హీరోయిన్ ను తరుముతూ వస్తున్నాడని అనుకుంటుంది కదా తన బాయ్ ఫ్రెండ్, వాడు వచ్చినట్లు ఆమె ఫీల్ అవుతోంది. అందువల్లే భయపడిపోయి అరిచింది. అప్పుడు ఈమె కూడా చెప్తోంది తనకున్న సమస్య ఏంటని. ఆమె బాధలన్నీ విన్న హీరో, ఇదిగో చూడమ్మా నువ్వు కూడా నాకు కూతురు లాంటి దానివే, తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాను, మొదట నాకు హెల్ప్ చెయ్యి అన్నాడు. సీన్ కట్ చేసి సైకో దగ్గర చిక్కుకున్న ఆనాను చూపించారు. ఆ రూమ్ డోర్ ను ఓపెన్ చేసి తప్పించుకోవాలని అనుకుంటోంది, కానీ ఆ రూమ్ లాక్ అయి ఉంది. ఈ రూమ్ లో నీ ఇష్టం ఉన్నట్లు చేసుకో అని సైకో చెప్పాడు కదా, ఒక బాక్స్ ను కూడా అక్కడ తోసేశాడు కదా, ఒకవేళ అందులో తినడానికి ఏమైనా ఉన్నాయా అని వెతుకుతోంది. కానీ అందులో చూస్తే ఉరి వేసుకోవడానికి తాడు మాత్రమే ఉంది. సింబాలిక్ గా అతడు ఏం చెప్పాడంటే, ఇక్కడ నుంచి నువ్వు తప్పించుకోలేవు, నీ వల్ల అయితే నిన్ను నువ్వు చంపుకో, లేదంటే మళ్ళీ మళ్ళీ నేను వచ్చి నిన్ను హింసిస్తూనే ఉంటా అన్నట్లు చెప్పకనే చెప్పాడు. సీన్ కట్ చేసి హీరోను చూపించారు. అతనికి హీరోయిన్ కాల్ చేసింది. సార్ నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను, ఏం చేయాలి అని అడిగింది. ఏం లేదమ్మా, గొంతును కొయ్యి అక్కడ ఇరుక్కున్న క్యాప్సూల్ ను బయటకు తీ అని చెప్పాడు. ఇప్పుడు హీరోయిన్ ధైర్యం తెచ్చుకుని గొంతును కోసింది. క్యాప్సూల్ ను ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ పై ఒక లేడీ ఫోటో ఉంది. ఇదే టైంలో అక్కడికి ఎడ్గర్ వచ్చాడు. ఈ లేడీని ఈ దీవిలోనే చూశాను కదా, ఈమె పేరు డోవన్ అని అంటున్నాడు. అప్పుడు హీరో, ఇదే క్లూ, ఇంతకీ
ఇంతకీ ఆ డోవన్ ఎవరు అని అన్నాడు. వెంటనే ఆ హాస్పిటల్లో హీరోకు హెల్ప్ చేసేలా ఒకరున్నారు. అతనికి కాల్ చేసిన హీరో డోవన్ ఎవరు అని అడిగాడు. ఈ డోవన్ అనే ఆమె ఒక జడ్జి. కొన్ని సంవత్సరాల క్రితం చివరగా తను ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. జాన్ సార్లర్ అనే ఒక రేపిస్ట్ వాడు రేప్ చేశాడని చెప్పి ఆమె తీర్పునిచ్చింది. కానీ ఆ కేసులో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అందువల్ల తన కెరియర్ నే ముగించుకుని ఇక ఈ దీవికి వచ్చి సెటిల్ అయింది. ఈమె జడ్జి అని చెప్పగానే హీరోకు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం ఇతని హాస్పిటల్ కు లిల్లీ అని ఆమె డెడ్ బాడీ ఇక్కడికి వచ్చింది. ఆ లిల్లీ ఎలా చనిపోయిందంటే ఒక రేపిస్ట్ ఆమెను కంటిన్యూగా రేప్ చేశాడు. అందువల్ల అతని హింసలు భరించలేక తానే ఊరేసుకుని చనిపోయింది. ఇదే టైంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు వేరెవరో కాదు, లిల్లీ యొక్క తండ్రి. అతడు హీరోకు క్లోజ్ ఫ్రెండ్. అప్పుడు హీరోను అతడు ఒక ఫేవర్ అడుగుతున్నాడు. దయచేసి ఇది సూసైడ్ అని మాత్రం నువ్వు రిపోర్ట్ ఇవ్వకు. ఆ రేపిస్ట్ ప్రాణాలతో ఉండదగిన వాడు కాదు. నువ్వు గాని సూసైడ్ అని రిపోర్ట్ ఇచ్చావనుకో వాడికి రేప్ చేసినందుకు మాత్రమే శిక్ష పడుతుంది. 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో ఆ లోపల అతడు రిలీజ్ అయి బయటకు వస్తాడు. కానీ నువ్వు గాని రేప్ ప్లస్ మర్డర్ అని రిపోర్ట్ ఇచ్చావనుకో తప్పకుండా వాణ్ణి ఉరి తీస్తారు. అందువల్ల దయచేసి నా కోసం హెల్ప్ చేయరా అని అడిగాడు. కానీ హీరో మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ముఖ్యం, నేను న్యాయంగానే రిపోర్ట్ రాసిస్తా అని చెప్పాడు. రేప్ జరిగింది కానీ ఈమె సూసైడ్ చేసుకుందని రిపోర్ట్ ఇచ్చాడు. ఈ రిపోర్టు కోర్టుకు వెళ్ళింది. అప్పుడు ఈ కేసులో తీర్పు ఇచ్చిందే జడ్జి డోవన్. అప్పుడు ఆమె జాన్ ఎరిక్ అనే నిందితుడికి 3.5 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే విధించింది. ఈ సంఘటన అంతా కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. దాన్ని హీరో గుర్తుకు చేసుకున్నాడు. అప్పుడు తన ఫ్రెండ్ పైనే హీరోకు సందేహం కలిగింది. తన కూతురు చనిపోయిందన్న కోపంతో ప్రతీకారం తీర్చుకోవడం కోసం నా స్నేహితుడే ఇలా చేస్తున్నాడేమో అని హీరో అనుకున్నాడు. అప్పుడు నేరుగా కారును ఆ ఇంటికి తీసుకెళ్లామని చెప్పాడు. ఇటువైపు హీరోయిన్ హెడ్గర్ ను చూపించారు. వారిద్దరిని హీరో జడ్జి డోవన్ ఇంటికి వెళ్ళమని చెప్పాడు. హీరో ఉద్దేశం ఏంటంటే ప్రతీకారం తీర్చుకోవడం కోసం అతని ఫ్రెండ్ జెన్ రంగంలోకి దిగాడంటే తప్పకుండా ఆ సైకోకు మరణ దండన విధించని ఆ జడ్జిపై కూడా ప్రతీకారం తీర్చుకుంటాడు. అందువల్ల ఆ ఇంటికి వెళ్లి చెక్ చేయమని హీరోయిన్ హెడ్గర్ ను పంపించాడు. ఇప్పుడు హీరో గెస్ చేసింది కరెక్టే. అక్కడ చూస్తే జడ్జి చనిపోయి ఉంది. ఆమె వెనక పెద్ద కర్రను గుచ్చి చంపేశాడు. అది చూసి హీరోయిన్ భయపడిపోయింది. ఈ డెడ్ బాడీని కూడా అటాప్సీ చేయాలని ఇంతకు ముందు హాస్పిటల్ కి తీసుకెళ్లామని చెప్పాడు. ఇంకోవైపు ఫ్రెండ్ ఇంటికి హీరో వచ్చాడు. హీరో యొక్క ఫ్రెండ్ పేరే జెన్. అతని ఇంటికి వస్తే గుమ్మం దగ్గర ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ ను బాగా గమనిస్తే ఆ సైకో ఆనా దగ్గర ఒక బాక్స్ ను విసిరేశాడు కదా, అందులో కూడా ఉరి వేసుకోవడానికి తాడుంటుంది. ఆ బాక్స్ ఈ బాక్స్ ఒకేలాగా ఉన్నాయి. ఈ బాక్స్ లో ఏమున్నాయంటే ఒక గొడ్డలుంది, 1.5 లక్షల రూపాయల క్యాష్ ఉంది, ఆ తర్వాత రబ్బర్ బూట్స్ ఉన్నాయి. ఇప్పుడు హీరో ఆ డబ్బును చూస్తే అతనికి ఏం గుర్తుకొచ్చిందంటే నువ్వు గాని రిపోర్ట్ ను మార్చి ఇచ్చావనుకో నీకు $1.5 ఇస్తానని ఆ ఫ్రెండ్ అప్పట్లో చెప్పాడు. ఈ డబ్బును చూడగానే హీరోకు అదే గుర్తొచ్చింది. ఆ తర్వాత గొడ్డలి ఎందుకు పెట్టాడని చూస్తున్నాడు. అప్పుడు ఇంటికి ఒక లాక్ చేయబడి ఉంది. వెంటనే ఆ గొడ్డలి తీసుకుని ఆ లాక్ ను విరగొట్టాడు. ఇక ఇంట్లోకి వెళ్తుంటే బాబీ చేతికి ఒక రిపోర్ట్ దొరికింది. అదేంటంటే రీసెంట్ గా ఒక అమ్మాయి యొక్క డెడ్ బాడీని అటాప్సీ చేసిన రిపోర్ట్ అది. అది చూడగానే హీరో బెదిరిపోయాడు. ఆ ఇంటి మధ్యలో ఒక డెడ్ బాడీని కవర్ చేసి కనిపించింది. దగ్గరగా వెళ్లి చూస్తే దానిపై ఒక ఫోటో ఉంది. అందులో ఏముందంటే సినిమా స్టార్టింగ్ లో హీరో అతని కూతురుతో ఒక హోటల్లో కలిసి నాతో ఉండమ్మా మన ఇంటికి రామ్మా అని బతిమలాడతాడే ఆ ఫోటో ఉంది. ఆ డెడ్ బాడీ పై ఉన్న కవర్ తీసి చూస్తే అందులో చనిపోయిన పంది యొక్క డెడ్ బాడీ ఉంది. ఇంకోవైపు డెడ్ బాడీని హాస్పిటల్ కి తీసుకొచ్చారు హీరోయిన్ హెడ్గర్. డెడ్ బాడీని సెట్ చేసి హీరో యొక్క కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే టైంలో హాస్పిటల్ బయట ఏవో కదులైకలు వినిపించాయి. అప్పుడు హెడ్గర్ నేను చెక్ చేసి వస్తా అని బయటకు వెళ్తున్నాడు. సడన్ గా అప్పుడు కరెంట్ కట్ అయింది. చీకట్లో ఉన్న హీరోయిన్ భయపడిపోతోంది. ఆమె ఎందుకు భయపెడుతోందంటే తన బాయ్ ఫ్రెండ్ సైకో ఉంటాడే వాడి గురించే భయపడుతోంది. ఒకవేళ వాడేమైనా వచ్చాడా అనుకుంటోంది. ఇంకో వైపు హీరోని చూపించారు. ఆ ఇంట్లో అతనికి తగిన సమాచారం దొరకలేదు. ఇదే టైంలో బయటున్న ఆ బాక్స్ లోని బూట్లు గుర్తుకు వచ్చాయి. ఆ రబ్బర్ షూస్ ని ఎందుకు ఉపయోగిస్తారంటే బయట మొత్తం మంచుగా ఉంది, ఆ మంచులో నడవడానికి ఉపయోగిస్తారు. అలాగైతే ఈ ఇంటి చుట్టూరా చాలా మంచు ఉంది. అయితే ఏదో క్లూ ఈ ఇంటి చుట్టుపక్కలే ఉందని హీరో అనుకున్నాడు. వీరిద్దరూ కలిసి ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడే ఆ ఇంటి వెనక షెడ్ ఉండడం గమనించారు. అందులోకి వెళ్లి చూస్తే హీరో ఫ్రెండ్ అయిన జెన్
చాలా పెద్ద స్కెచ్ వేసిన ఫోటోలన్నీ అక్కడ అతికించబడి ఉన్నాయి. ఆ సైకోకు 3.5 ఏళ్ల జైలు శిక్ష పడింది కదా, అతడు రిలీజ్ అయి బయటకు వచ్చిన తర్వాత ప్రతిరోజు అతన్ని ఫాలో అయ్యాడు. అతన్ని లేపేయాలని ఇక్కడే ప్లాన్ వేసుకున్నాడు. ఇదంతా చూసిన హీరో అక్కడ ఒక బాటిల్ ఉండడం గమనించాడు. దాన్ని తీసి చూస్తే అందులో కట్ చేసిన నాలుక ఉంది. దానిపైన జాన్ ఎరిక్ సాడ్లర్ అని పేరు రాసి ఉంది. అలాగైతే హీరోయిన్ మొదటిసారిగా బీచ్ లో ఒక డెడ్ బాడీని కనిపెట్టింది కదా, అయితే ఆ డెడ్ బాడీ ఆ సైకో ఎరిక్ ది. 3.5 ఏళ్ల క్రితం లిల్లీ అనే అమ్మాయిని రేప్ చేసి ఆమె తనంతట తాను ఆత్మహత్య చేసుకునేలా వాడు చాలా టార్చర్ చేశాడు. ఆ తర్వాత 3.5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. అతన్నే ఈ హీరో యొక్క ఫ్రెండ్ చంపినట్లున్నాడు. అలాగైతే ఇప్పుడు ఆనాను ఒక రేపిస్ట్ టార్చర్ చేస్తున్నాడు కదా, అదెవరు అని అనిపిస్తుంటుంది. అలాగైతే ఇదంతా తన ఫ్రెండ్ అయిన జెన్నే చేస్తున్నాడా అని హీరో అనుకుంటున్నాడు. కానీ నెక్స్ట్ క్లూ ఏంటో హీరోకు తెలియలేదు. అప్పుడే అక్కడ ఒక ల్యాప్టాప్ ఉండడం గమనించాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే హీరో యొక్క ఫ్రెండ్ జెన్ ఉంటాడు కదా, అతడు ఒక అమ్మాయి యొక్క డెడ్ బాడీని అటాప్సీ చేస్తున్న వీడియో అది. ఆ అమ్మాయి ఎవరో కనిపించలేదు, కానీ డెడ్ బాడీ మాత్రమే కనిపించింది. అటాప్సీ అయిపోయిన తర్వాత రెండోసారిగా జడ్జి యొక్క డెడ్ బాడీని వీళ్ళు కనిపెట్టారు కదా, ఆమె వెనక ఒక కర్రను గుచ్చారు కదా, ఆ కర్రను కూడా ఇతడే తయారు చేశాడు. ఈ వీడియోను చూస్తున్న బాబీకి ఒక డౌట్ వచ్చింది. సార్, వీడియోను తీక్షణంగా చూడండి సార్, ఇతడు వీడియోలో ముందు ఉన్నాడు. అలాగైతే ఎవరో నిలబడి ఇతన్ని వీడియో తీస్తున్నట్లున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇతడు ఒంటరిగా చేయలేదు సార్, ఇద్దరు కలిసి చేస్తున్నట్లుంది అని అన్నాడు. జెన్ ఒక డెడ్ బాడీని అటాప్సీ చేశాడు కదా, ఆ తర్వాత ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి వీళ్ళ ఇంటి వెనక ఒక ఏరులాగా ఉంటుంది, అక్కడికి తీసుకెళ్లి ఈ డెడ్ బాడీని డంప్ చేశాడు. ఇదంతా కూడా వీడియోలో వీళ్ళు చూశారు. వెంటనే వాళ్ళు ఆ గడ్డగట్టిన ఏరు దగ్గరికి వెళ్లారు. ఆ వీడియోలో మార్క్ చేసిన ప్లేస్ ఉంటుంది, ఆ చోటే డెడ్ బాడీని జెన్ వేశాడు. ఇప్పుడు అక్కడ నిలబడి హీరో చూస్తున్న క్రమంలో ఈ అసిస్టెంట్ బాబీ వేగవేగంగా వెళ్తున్నాడు. అందువల్ల అతడు నీటి లోపల పడిపోయాడు. అప్పుడు హీరో పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని కాపాడడానికి ట్రై చేశాడు. అతడు చాలా లోపలికి వెళ్ళాడు. హీరో కూడా ఇప్పుడు బాగా తడిసిపోయాడు. బాగా చలి పెడుతోంది, పైగా తడిసిపోయారు. అప్పుడు అసిస్టెంట్ ను కాపాడడానికి హీరో చాలా ట్రై చేస్తున్నాడు. సీన్ కట్ చేసి హీరోయిన్ ను చూపించారు. ఆమె చీకట్లో దాక్కుంది. ఎవరో వస్తున్నట్లు అనిపిస్తుంటే ఎదురుగా వెళ్లి చూసింది. అప్పుడు ఎడ్గర్ కింద పడిపోయాడు. అతని వీపులో ఒక కత్తి గుచ్చుకుని ఉంది. అయితే ఈ హాస్పిటల్లో వీళ్ళు కాకుండా ఇంకెవరో ఉన్నారని అనిపించింది. అప్పుడు హీరోయిన్ వెంటనే హీరోకు కాల్ చేసింది. ఒకవైపు హీరోకు సాయం చేస్తున్న అసిస్టెంట్ ఏమో నీళ్లలో పడిపోయాడు. ఇంకోవైపు హీరోయిన్ కు సాయం చేస్తున్న అతడు కూడా కత్తి పొట్లతో కింద పడిపోయాడు. రెండు వైపులో కూడా ఇద్దరు ఒంటరిగా చిక్కుకుపోయారు. కొంచెం సేపట్లో హీరో కాపాడకపోతే అతడు నీళ్లలో గడ్డగట్టుకుని చనిపోయేలా ఉన్నాడు. ఇంకోవైపు ఎడ్గర్ ను ఎలా కాపాడాలని హీరోను హీరోయిన్ అడుగుతోంది. ఇదిగో చూడమ్మా, అతనికి గుచ్చిన కత్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయకు, తీస్తే రక్తం మొత్తం బయటకు పోతుంది. నీ వల్ల అయితే పక్కన ఎవరైనా డాక్టర్ ఉంటే అరేంజ్ చేయని అన్నాడు. ఇదే సమయంలో ఎలాగోలా చేసి బాబీని హీరో కాపాడాడు. ఇంకోవైపు హీరోయిన్ అతన్ని కాపాడడం కోసం డాక్టర్లకు కాల్ చేసింది. ఇదే టైంలో ఎడ్గర్ ను కత్తితో పొడిచిన ఆ మిస్టీరియస్ వ్యక్తి లోపలికి వస్తున్నట్లు ఈమె కనిపించింది. టక్కున ఫ్రీజర్ లోకి వెళ్లి ఆమె దాక్కుంది. అప్పుడు ఆ మిస్టీరియస్ వ్యక్తి కొంచెం కొంచెంగా లోపలికి వచ్చి డోర్ ను ఓపెన్ చేశాడు. ఇప్పుడు అక్కడ నిలబడింది ఎవర్రా అని చూస్తే ఎడ్గర్. కత్తితో పొడిచిన తర్వాత అతడు లోపలికి వచ్చాడు. ఆ తర్వాత బయటకు వెళ్ళినట్లున్నాడు. హీరోయిన్ చూస్తూ ఏమైంది అని అడిగాడు. ఆ తర్వాత అద్దంలో తనను తాను చూసుకుని ఆ కత్తిని తీశాడు. వెంటనే కింద పడిపోయాడు. అదే టైంలో కరెక్ట్ గా హీరో ఫోన్ చేసి ఏమైందమ్మా అని అడిగాడు. అప్పుడు ఆమెకు పిచ్చ కోపం వచ్చింది. సార్, ఎవరు సార్ మీరు? నేను అసలు ఇంతకు ముందు మిమ్మల్ని చూసిందే లేదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో నాకే అస్సలు అర్థం కావట్లేదు. డెడ్ బాడీలను కోస్తూ ఉన్నాను, ఇంకొకడేమో నన్ను చంపాలని చూస్తున్నాడు. తలుపులు మూసేసి భయంతో లోపల కూర్చుని ఉన్నాను. అసలు ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతోంది సార్ అని అంటోంది. దయచేసి అర్థం చేసుకోమ్మా, అంతా అయిపోయింది, ఇంకా కొంచెం సేపే, నువ్వు టెన్షన్ అయిపోయి అంతా కొలాప్స్ చేయొద్దు అంటున్నాడు. చెప్పింది మాత్రం చెయ్యి అంటుంటే సరే చెప్పి చావండి, ఏం చెయ్యాలి అని అడిగింది. అతడు ఏం చెప్పాడంటే ఆ జడ్జి వెనక ఒక కర్రతో పొడిచారు కదా, అందులోనే నెక్స్ట్ క్లూ ఉంది, దాన్ని కొంచెం బయటకు తీస్తావా అని చెప్పాడు. ఆ కర్రను బయటకు తీసి వాష్ చేసింది. అందులో ఏదైనా క్లూ ఉందా అని వెతుకుతోంది. అందులో ఒక నంబర్ ఉండింది. నంబర్ చెప్పగానే హీరో నోట్ చేసుకుని చూశాడు. అది ఒక లొకేషన్ ను చెప్పే నంబర్. వెంటనే కార్ లో ఉన్న మ్యాప్ లో ఆ నంబర్ ను కొట్టారు. ఇప్పుడు ఆ లొకేషన్ వైపు వెళ్తున్నారు.
వెతుకుతున్నారు. నెక్స్ట్ క్లూ అక్కడే ఉండేటట్లుంది. హీరోయిన్ తో ఏమంటున్నాడంటే, నువ్వేం భయపడకమ్మా, 2 గంటల్లో నేను అక్కడ ఉంటాను, త్వరలోనే వస్తానని చెప్పి అతడు ఆ క్లూ వైపు వెళ్తున్నాడు. అప్పుడు హీరోకు ఒక కాల్ వచ్చింది. సినిమా స్టార్టింగ్ లో ఒక డెడ్ బాడీ తల నుంచి చిన్న క్యాప్సూల్ లాంటిది తీశాడు కదా హీరో. ఆ డెడ్ బాడీని ఇతనితో పాటు ఉండి అటాప్సీ చేసిన కొలీగ్ మాట్లాడుతోంది. ఎవరో ఆ లేడీని హత్య చేసినట్లు అనుకున్నారు, కానీ అక్కడే స్టోరీ టర్న్ అయింది. ఆమె పాయిజన్ తీసుకుని చనిపోయిందట. ఆమె చనిపోయిన తర్వాతే ఆ క్యాప్సూల్ ను డెడ్ బాడీలో పెట్టారట. ఆమె చనిపోవడానికి ముందు ఒక వీడియో కూడా రికార్డ్ చేసింది. దాని ద్వారా ఏం తెలిసిందంటే, ఆమె హస్బెండ్ ఇంతకు ముందు మాఫియాలో ఉండేవాడు. పెళ్లి కాక ముందు పెద్ద రౌడీ. వీరికి పెళ్లయ్యి బిడ్డ పుట్టిన తర్వాత అతడు రౌడీయిజం మానుకున్నాడు. ఆ తర్వాత స్క్వింటోస్కీ అనే ఒక కొరియర్ కంపెనీని ప్రారంభించాడు. భార్య కూతురుతో అతని జీవితం హాయిగా సాగింది. ఇలాంటి టైంలోనే జాన్ ఎరిక్స్ ఈ మాఫియా మనిషి యొక్క కూతురుని కూడా కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని కూడా అతడు చంపేసినట్లు తెలిసింది. అప్పుడు హీరో అంతా క్యాల్కులేట్ చేస్తున్నాడు. ఈ సినిమా స్టార్టింగ్ నుంచేని అక్కడక్కడ ఒక బాక్స్ కనిపిస్తోంది. ఆ బాక్స్ పై స్విండోస్కీ అని ఉంది. ఆ బాక్సే ఆనా యొక్క రూమ్ లో కూడా ఉండింది. ఆనా కనిపించకుండా పోయినప్పుడు ఒక బండి క్రాస్ అయి వెళ్ళింది. ఆ వ్యాన్ పై కూడా స్విండోస్కీ అనే ఆ వర్డ్ రాసి ఉంది. ఇదంతా హీరో క్యాల్కులేట్ చేసుకున్నాడు. అయితే ఈ జెన్తో పాటు ఉన్న వ్యక్తి ఈ మాఫియా లీడరా అని అనుకున్నాడు. ఈ ఇద్దరి యొక్క కూతుర్లు కూడా సైకో వల్ల చనిపోయారు. అందువల్ల వీళ్ళు సైకోను చంపేశారు. మొదట చూస్తే హీరో యొక్క ఫ్రెండ్ ఉంటాడే, అతని కూతురే చనిపోయింది. ఆ నిందితుడికి ఉరిశిక్ష పడేలా హీరో హెల్ప్ చేయలేదు. అందువల్ల అతడు శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఈ మాఫియా లీడర్ యొక్క కూతుర్ని రేప్ చేసి చంపేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి హీరోపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇదంతా హీరో కనిపెట్టాడు. ఎలాగైనా చేసి ఇప్పుడు తన కూతుర్ని కాపాడాలని అనుకున్నాడు. నెక్స్ట్ లొకేషన్ క్లూ దొరికింది కదా, అక్కడకు వచ్చి దిగారు. హీరో దిగేటప్పుడు గమనిస్తే బాబు చాలా టైర్డ్ గా ఉన్నాడు. అందువల్ల నువ్వు ఇక్కడే ఉండు, ఒకవేళ నేను రావడం లేట్ అయిందనుకో పోలీసులకు కాల్ చేయని చెప్పాడు. అక్కడ ఒక ఇల్లు ఉంది, దాని దగ్గరకు వెళ్తున్నాడు. అప్పుడు డమాల్న ఒక శబ్దం వినిపించింది. ఏంట్రా అని చూస్తే కారు యొక్క డోర్ ఓపెన్ అయి ఉంది. లోపల చూస్తే బాబు కనిపించలేదు. ఏంట్రా అని పక్కన చూస్తే మంచుపై కాళ్ళ అచ్చులు ఉన్నాయి. ఆ అచ్చులను ఫాలో అవుతూ హీరో వెళ్ళాడు. అప్పుడు ఎవరో హీరోను వెనక నుంచి కొట్టారు. బాగా దెబ్బలు తాకి హీరో కింద పడ్డాడు. అప్పుడు ఒక రూపం వచ్చి హీరోను ఆ ఇంటి వైపు లాక్కెళ్తోంది. అలా తీసుకెళ్లేటప్పుడు హీరో కళ్ళు తెరిచి చూస్తే బాబు ఒక వైపు పడి ఉన్నాడు. సీన్ కట్ చేసి రూమ్ లో ఇరుక్కుపోయిన ఆ పాపను చూపించారు. ఇంకొంచెం సేపట్లో వాడు మళ్ళీ వస్తాడు, రేప్ చేస్తాడు. వాడితో ఫైట్ చేయడానికి నాకు బలం కూడా లేదు. అందువల్ల ఇంతకు ముందు అతని వల్ల 2 అమ్మాయిలు చనిపోయారు కదా, ఇక వాళ్ళలాగే నేను కూడా ఉరేసుకుని చనిపోతా అని హీరో యొక్క కూతురు అనుకుంటోంది. కానీ ఆమె కరెక్ట్ గా ఉరేసుకోవడానికి ట్రై చేయలేకపోతోంది. ఎందుకంటే అక్కడ పైన కట్టడానికి హుక్కు లాంటిది ఏమీ లేదు. ఆ సైకో వచ్చేలోపు చనిపోవాలని అనుకుంటోంది. సీన్ కట్ చేసి హీరోను చూపించారు. మత్తు వదిలింది చూస్తే అతని కాళ్ళు చేతులు కట్టేశారు. అతని ఎదురుగా కెమెరా ఉంది. ఆ కెమెరా దగ్గర అతని ఫ్రెండ్ జెన్ నిలబడి ఉన్నాడు. హీరో గెట్ చేసిందంతా కరెక్ట్ అయిపోయింది. ఆ కిల్లర్ కు ఉరిశిక్ష పడడానికి హీరో సాయం చేయకపోవడం వల్ల అతడు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లున్నాడు. రే వాస్తవం చెప్పరా, నా కూతురు ఎక్కడా, తను ప్రాణాలతోనే ఉన్నదా లేదా చెప్పరా అంటున్నాడు. ఇదిగో చూడరా, నాన్న యొక్క ప్రేమ బయటకు వస్తోంది. రే ఆ ప్రేమ మాకు లేదారా? నా కూతురుకు అచ్చం ఇలాగే జరిగినప్పుడు నిన్ను సాయం చేయమని కోరాను, కానీ నువ్వు మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతా అని అన్నావు. కానీ ఇప్పుడు మాత్రం నువ్వే రంగంలోకి దిగి వెతుకుతున్నావే, పోలీసులకు ఫోన్ చేయాల్సింది కదా అంటున్నాడు. ఇప్పుడెక్కడికి వెళ్ళారా నీ రూల్స్ అని అన్నాడు. అప్పుడు హీరో, ఇదిగో చూడు, నేను తెలియకుండా అలా చేశాను. నేను చేసిన తప్పుకు నన్ను ఏమైనా చేసుకో, కానీ నా కూతుర్ని ఎందుకురా కిడ్నాప్ చేశావు, తనని వదిలేయరా అని బతిమలాడుతున్నాడు. వదలడం కుదరదు, బాధ ఎవరికైనా బాధే. అలా మాట్లాడుతూనే అతడు విషం తాగుతున్నాడు. ఆ తర్వాత హీరో ముందున్న కెమెరా నుంచి మెమరీ కార్డ్ తీసి మింగాడు. ఇక గన్ తీశాడు. దాంతో హీరోను కాలుస్తాడని అనుకుంటే తనను తాను కాల్చుకున్నాడు. ఏంట్రా వీడిలా చేశాడు అని హీరో షాక్ అయ్యాడు. అదే టైంలో అక్కడికి బాబీ వచ్చాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, వెంటనే మనం వాడి పొట్టను చీల్చాలి, మెమరీ కార్డ్ కు ఏదైనా కావడానికి ముందే తీసేయాలి అంటున్నాడు. ఇక సేఫ్ గా అతని పొట్టను చీల్చి మెమరీ కార్డును బయటకు తీశారు. కెమెరాలో పెట్టి వీడియోను చూస్తున్నారు. ఆ వీడియోలో హీరోకు ఇంకో క్లూ దొరికింది. ఆ వీడియోలో ఏముందంటే, మాఫియా నాయకుడు ఫిలిప్స్ ఉంటాడే, అతడే ఆ వీడియోలో వస్తున్నాడు. ఆ సైకో కిల్లర్ జాన్ ఎరిక్ సాడ్లర్
బయటకు రాగానే మాఫియా నాయకుడి కూతురును కిడ్నాప్ చేశాడు. అప్పుడు కూతుర్ని వెతుకుతున్న ఫిలిప్ కు జెన్ సాయం చేశాడు. ఆ కిల్లర్ ను చంపాలని జాన్ ఫాలో అవుతున్నాడు. ఈ ఇద్దరు కలిసి సైకో ఉండే చోటును కనిపెట్టారు. కానీ ఆల్రెడీ ఫిలిప్ కూతురు టార్చర్ తట్టుకోలేక ఊరేసుకుని చనిపోయింది. ఇదంతా చూసి కోపోద్రిక్తుడైన ఫిలిప్ ఆ సైకో నాలుకను కోశాడు. ఆ తర్వాతే వారిద్దరూ ప్లాన్ వేసుకున్నారు. వీడు ప్రాణాలతో ఉండడానికి కారణం హీరోనే. అతడు గాని రిపోర్టు మార్చి రాసి ఉంటే జైల్లోనే చనిపోయేవాడు. కానీ బయటకు వచ్చాక ఫిలిప్స్ కూతురును నాశనం చేశాడు. అందువల్ల దీనంతటికీ కారణమైన పాల్కు బుద్ధి చెప్పాలి. తీర్పు ఇచ్చిన జడ్జిని కూడా మా బాధను అనుభవించేలా చేయాలని డిసైడ్ అయ్యారు. నాలుక కోసిన తర్వాత కిల్లర్ తో ఒక డీల్ మాట్లాడుకున్నారు. రేయ్, మేం చెప్పినట్లు చేస్తే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి మేమే నీ దగ్గరకు తీసుకొస్తామని ఆయన ఫోటోను చూపించారు. ఆ ఫోటో చూసిన సైకో, ఆహా, ఇంత అందమైన అమ్మాయా, ఈ అమ్మాయి కోసం మీరేం చెప్పినా చేస్తా అన్నాడు. అప్పుడే అతన్ని తీసుకుని ఈ దీవికి వచ్చారు. మొదటగా ఇతనికి ఉరిశిక్ష వేయని జడ్జి దగ్గరకు వెళ్లి అతనితోనే జడ్జిని చంపించారు. ఆ తర్వాత హీరో కూతురును కిడ్నాప్ చేసి ఒక చోట దాచిపెట్టారు. తను ఏ చోట ఉందో అది క్లూగా సైకోకు చెప్పారు. ఇదంతా చెప్పిన ఫిలిప్, ఒక తండ్రి యొక్క బాధ అంటే ఇదేరా, ఆ బాధ ఏంటో నీకు కూడా తెలిసేలా చేయాలని అనుకున్నట్లే చేశాం. కానీ నువ్వు మంచివాడివే. నీ కూతురు కూడా అభం శుభం తెలియని అమాయకురాలు. అందువల్ల నీకు ఒక క్లూ కూడా ఇస్తున్నాం. నీ వల్ల అయితే కాపాడుకో. నీ కూతురును కాపాడుకోవాలంటే వైట్ లైట్ ను ఫాలో అయ్యి అల్కట్రాజ్ కు వెళ్తే అక్కడ నీ కూతురు ఉంటుందని అతడు ఊరేసుకుని చనిపోయాడు. ఇదంతా చూస్తున్న హీరో తట్టుకోలేకపోయాడు. అప్పుడు బాబీ ఏమంటున్నాడంటే, సార్, వాడు అబద్ధం చెప్తున్నట్లున్నాడు. మొదట ఆ కిల్లర్ తో హత్య చేయించి ఆ తర్వాత అతని దగ్గర మీ కూతుర్ని వదిలేసినట్లు చెప్తున్నారు. కానీ నాలుక కోయబడిన స్థితిలో ఉన్న ఎరిక్ ను మీరు కనిపెట్టారు కదా అని అంటున్నాడు. యాక్చువల్ గా అతని బాడీలోనే క్లూ ఉండింది కదా, అలాగైతే మీ కూతురు సేఫ్ గానే ఉండి ఉంటుంది కదా అన్నాడు. లేదు, ఏదో ఒక తప్పు జరిగింది. బాగా ఆలోచించి చూడు. ఈ వీడియో తీసి 2 రోజులు అయింది. అంతకంటే ముందు ఎరిక్ ను వీళ్ళు చంపారని అనుకుందాం. కానీ ఆ దీవిలో ఎవరో ఒకరు లిండాను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగైతే ఇంకా వేరే ఎవరో ఉన్నారు. ఆ సైకో వల్ల నా కూతురు కొంచెం సేపట్లో ఊరేసుకుని చనిపోతే అందువల్ల మనం వెంటనే ఆ దీవికి వెళ్ళాలి అని అంటున్నాడు. అప్పుడు హీరో చాలా వేగంగా అక్కడి నుంచి కదులుతున్నాడు. అతని వెనకే బాబీ కూడా వెళ్తున్నాడు. అప్పుడు వీళ్ళు వేగంగా వెళ్తున్న క్రమంలో ఆ వీడియో కంటిన్యూగా ప్లే అవుతూనే ఉంది. ఆ వీడియోలో చూస్తుంటే ఫిలిప్ ఊరేసుకుని చనిపోయిన తర్వాత అక్కడికి ఒకడొచ్చాడు. ఎవర్రా అని చూస్తే ఆ సైకో రేపిస్టు. అలాగైతే వాడు ఇంకా చావనే లేదు. ఈ వీడియో అంతా హీరో చూడని లేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సీన్ కట్ చేస్తే అక్కడ దీవిలో ఉన్న హీరోయిన్ చూపించారు. ఇప్పుడు హెడ్గర్ చాలా డేంజర్ లో ఉన్నాడు. రేయ్, నువ్వేం భయపడకు, 2 గంటల్లో ఆయన వస్తానని చెప్పాడు. అతడు గాని రాలేదంటే నేను వెంటనే పోలీసులకు కాల్ చేస్తాను. ఎలాగైనా చేసి నిన్ను కాపాడుతా, నువ్వేం భయపడకు అంటోంది. ఇలా ఆమె ధైర్యం చెప్తున్న క్రమంలోనే తలుపులు పగలగొట్టుకుంటూ ఎవడో ఒకడు వచ్చాడు. ఎవర్రా అని చూస్తే జాన్ ఎరిక్ సార్డర్ అని చెప్పే ఆ సైకో కిల్లరే వస్తున్నాడు. అతడే ఇంతసేపు అటు ఇటు తిరిగి వీళ్లకు చుక్కలు చూపించాడు. సీన్ కట్ చేస్తే ఇంకోవైపు హీరో చాలా వేగంగా బండిని తోలుతున్నాడు. అప్పుడు బాబు ఏమంటున్నాడంటే, సార్, ఇక్కడ నుంచి ఫ్లైట్ కూడా ఆ దీవికి లేదు. షిప్ ద్వారా కూడా అక్కడికి వెళ్ళలేం. ఎలా చూసినా ఆ దీవికి వెళ్లే ఛాన్స్ కనిపించట్లేదు. కానీ మీరు ఈ అడవిలో మాత్రం ఈ కార్ను ఇంత వేగంగా తోలినా ఏం ప్రయోజనం అంటున్నాడు. కొంచెం కోప్పడకుండా నెమ్మదిగా తోలండి సార్ అంటుంటాడు. కానీ నా దగ్గర ఆల్రెడీ ప్లాన్ ఉందని హీరో అంటున్నాడు. అప్పుడు హీరో వేగంగా కారును నడిపి ఒక చెట్టుకు ఢీ కొట్టాడు. చెట్టుకు తాకగానే ఎయిర్ బ్యాగ్స్ కూడా బయటకు వచ్చాయి. అప్పుడు ఏమీ అర్థం కాక బాబీ అరుస్తున్నాడు, సార్, మనకున్న ఏకైక అవకాశం, ఈ కారును కూడా ఇలా డ్యామేజ్ చేశారేంటి సార్ అని అంటున్నాడు. అప్పుడు హీరో తెలివిగా ఒక ఐడియా చెప్తున్నాడు. ఈ బాబీ దగ్గర ఉన్న బెంజ్ కార్ అనేది స్పెషల్ ఎడిషన్. ఈ కారులో కంపెనీ వాళ్ళు చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఇచ్చారు. అదేంటంటే ఒకవేళ పెద్ద యాక్సిడెంట్ జరిగి ఈ కార్ లో ఎయిర్ బ్యాగ్స్ బయటకు వచ్చాయనుకోండి, వెంటనే ఆ కంపెనీ వాళ్లకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దాని ద్వారా ఈ ప్రపంచంలో కారు ఎక్కడ ఉన్నా కూడా 10 నిమిషాల్లో వాళ్ళు రెస్క్యూ టీమ్ ను పంపిస్తారట. అలాంటి ఒక ఫీచర్ ఈ కార్ లో ఉందన్న విషయం హీరోకు ముందే తెలుసు. అందువల్లే కావాలనే అతడు ఇలా ఢీకొట్టాడు. ఇదిగో చూడు, కాసేపట్లోనే హెలికాప్టర్ లో రెస్క్యూ టీమ్ వస్తుంది. ఆ హెలికాప్టర్ ను యూజ్ చేసుకుని పక్కనే ఉన్న దీవికి మనం వెళ్దాం అంటున్నాడు. ఇదంతా వినగానే అతడు ఆశ్చర్యపోయాడు. సీన్ కట్ చేసి రేపిస్ట్ దగ్గర చిక్కుకుపోయిన హీరోయిన్ ను చూపించారు. హీరోయిన్ ను అతడు బాగా
బాగా కొడుతున్నాడు. అతడు ఏదో గుణుగుతున్నాడు. అతని నాలుక కోసి ఉండడం వల్ల ఆమెకు పూర్తిగా అర్థం కావట్లేదు. నా కీ ఎక్కడా అని తాళం చెవి గురించే అతడు మాట్లాడుతున్నాడు. వీడేంట్రా ఇలా అడుగుతున్నాడు అని అనుకుంటుంటే ఆల్రెడీ వాళ్ళు బీచ్ లోంచి ఒక డెడ్ బాడీని తీసుకొచ్చారు కదా, అది అక్కడే ఉంది. ఎరిక్ బాడీ అని వీళ్ళు తీసుకొచ్చారు. ఆ బాడీని అతడు గుర్రుగా చూశాడు. దాన్ని టచ్ చేయడానికి వెళ్తుంటే ఎడ్గర్ యొక్క వీపులో కత్తిని ఇంతకు ముందు గుచ్చాడు కదా, ఆ కత్తిని తీసి సైకో కాలుపై గుచ్చింది. అప్పుడు అతడు కింద పడిపోయాడు. ఆ తర్వాత ఎడ్గర్ ను లాక్కుని అక్కడి నుంచి వెళ్తోంది. నడవలేక కిల్లర్ కూడా ఆ వెనకే వస్తున్నాడు. ఎలాగోలా అతని నుంచి తప్పించుకున్న హీరోయిన్ లిఫ్ట్ లోకి వచ్చింది. లిఫ్ట్ కొంచెంగా పైకి వస్తూనే ఉంది. అప్పుడు ఎవరో పైన నడుచుకుంటూ వస్తున్న శబ్దం కూడా వినిపిస్తోంది. ఇప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది. ఎదురుగా సైకో ఉంటాడు. ఇక నేను చావబోతున్నా అనుకుంటోంది. అప్పుడు డోర్ ఓపెన్ అయింది. చూస్తే హీరో ఉన్నాడు. హీరో ప్లాన్ ప్రకారమే వాళ్ళను రెస్క్యూ చేయడానికి హెలికాప్టర్ వచ్చింది. హెలికాప్టర్ ద్వారా వాళ్ళు ఈ దీవికి వచ్చారు. కరెక్ట్ టైం కు వచ్చి హీరోయిన్ ను కాపాడాడు. లోపలికి వచ్చి డెడ్ బాడీస్ ను చూశాడు. అన్నిటినీ క్యాల్కులేషన్ చేసి ఆలోచించాడు. అసలు ఏం జరిగిందో చెబుతున్నాడు. ఫస్ట్ బీచ్ లో కనిపెట్టిన డెడ్ బాడీ సైకో ఎరిక్ డెడ్ బాడీనే. అతని గొంతులోంచే క్లూ తీశారు. కానీ నిజంగా ఏం జరిగిందంటే ఫిలిప్ అనే అతడు సైకోను బీచ్ కి తీసుకెళ్లి బాగా కొట్టాడు. అతన్ని బాగా కొట్టి చంపానని అతని నోట్లో క్లూ పెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఈ సైకో చావలేదు. ఆ క్యాప్సూల్ ను కక్కాడు. ఆ తర్వాత ఫిలిప్ ను ఫాలో అవుతూ వచ్చాడు. హీరో కోసం ఫిలిప్ వీడియో రికార్డ్ చేస్తుంటే చూశాడు. ఫిలిప్ ఊరేసుకున్న తర్వాత అక్కడకు వచ్చాడు. ఫిలిప్ నాలుక కోసి ఇతనికి ఎక్కడెక్కడ గాయాలయ్యాయో అతని డెడ్ బాడీకి కూడా అలాగే గాయాలు చేశాడు. అతని టీషర్ట్ తీసి ఫిలిప్ కు వేశాడు. డెడ్ బాడీని బీచ్ లో పారేశాడు. ఆ సైకోనే ఈ గేమ్ ఆడాడు. ఆ తర్వాత హీరో యొక్క కూతురు కోసం వెతకసాగాడు. ఆనా ఉన్న రూమ్ కీ కోసం ఈ సైకో వెతుకుతున్నాడు. ఈ విషయాలన్నీ హీరో కనిపెట్టాడు. మొదట నా కూతురు ఉన్న చోటును గుర్తించాలని ఆలోచించాడు. అతనికి చివరగా దొరికిన క్లూ ఏంటంటే వైట్ లైట్ ను ఫాలో అవుతూ వెళ్తే అల్కట్రాజ్ ను కనిపెట్టొచ్చు. అల్కట్రాజ్ అనేది దీవిలో ఉండే జైలు. అప్పుడు ఆ ఊరికి చెందిన వారిని ఆ ఊరిలో అల్కట్రాజ్ అని దేన్ని పిలుస్తారని తెలుసుకున్నాడు. లైట్ హౌస్ కింద పాత బంకు ఉంటుందని, ఒకవేళ దాన్నే అల్కట్రాజ్ అని మెన్షన్ చేసి ఉంటారని ఆ ఊరికి చెందిన వ్యక్తి చెప్పాడు. ఆ లైట్ హౌస్ నుంచి వైట్ లైట్ మాత్రమే వస్తుంది. ఆ వెలుతురును ఫాలో అయితే అల్కట్రాజ్ ను కనిపెట్టొచ్చని చెప్పారు. వేగంగా ఆ బంకర్ వైపు బయలుదేరారు. ఇంకోవైపు ఇక నేను బతకను అని ఆ పాప ఊరేసుకుంటోంది. మరోవైపు సైకో ఆ అడ్రస్ కనిపెట్టి వస్తున్నాడు. వేగంగా వచ్చిన హీరో డమాల్న ఆ బంకర్ తలుపులను పగలగొట్టాడు. లోపల చూస్తే హానా శిలలా ఉండిపోయింది. ఆపోజిట్ గా ఉన్న టీవీలో ఏం వస్తుందంటే ఈ సైకో హంతకుడు ఇద్దరు అమ్మాయిలను చంపేటప్పుడు వారిని రేప్ చేసి వారే ఊరేసుకునేలా చేసి వారు ఊరేసుకునేటప్పుడు రికార్డ్ చేశాడు. ఆ వీడియోను జెన్ ఫిలిప్ కనిపెట్టారు. తమ కూతుర్లకు జరిగింది ఈ హానాకు కూడా జరగాలని వారు అనుకోలేదు. కానీ హానాకు ఆ భయం కలిగించాలని అనుకున్నారు. అందువల్ల ఆ వీడియోను రిపీటెడ్ గా టీవీలో వేశారు. ఆ వీడియోను రిపీటెడ్ గా చూసిన హానా మానసికంగా డిస్టర్బ్ అయింది. అక్కడికి వచ్చిన హీరో తన కూతురును కాపాడాడు. కట్ చేస్తే హానాకు ట్రీట్మెంట్ జరుగుతోంది. అక్కడకు లిండా వచ్చింది. నేరుగా వచ్చి హీరో చెంపపై ఒక్కటిచ్చింది. చావు భయం చూపించావు కదయ్యా అంటోంది. కానీ లిండా చేసిన సాయం అంతా ఇంతా కాదు. నవ్వుతూ ఆమెకు హీరో సారీ చెప్పాడు. నీ మాజీ ప్రియుడు ఇబ్బంది పెడుతున్నట్టు చెప్పావు కదా, ఒక తండ్రిగా వాడి సంగతి నేను చూస్తా అంటుంటాడు. అదంతా అవసరం లేదు సార్, నేను ఇప్పుడు ఒక క్రూరమైన సైకోనే ఎదిరించి పోరాడాను. నాకు చాలా ధైర్యం వచ్చింది. వీడితో పోలిస్తే వాడెంత, అదంతా నేను చూసుకుంటాను. కానీ మీరు మీ కూతురును చూసుకోండి అని చెప్పింది. ధైర్యంగా వెళ్ళిపోతోంది. అప్పుడు హీరో పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను హక్ చేసుకున్నాడు. నువ్వు కూడా నా కూతురువేనమ్మా, నీకు ఎప్పుడు ఏ సాయం అవసరపడినా ఈ నాన్న ఉన్నాడన్న విషయం మర్చిపోకు అని చెప్పాడు. ఆ తర్వాత హానాను తీసుకుని హెలికాప్టర్ లో వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. బాబీని కూడా రమ్మని పిలిస్తే వామ్మో ఆ హెలికాప్టర్ లో చాలా డెడ్ బాడీస్ ఉన్నాయి, అంతేకాదు నాకు ఈ దీవిలో పనుంది, తర్వాత వస్తానని చెప్పాడు. అప్పుడు హీరో తన కూతురుని తీసుకుని హెలికాప్టర్ లో వెళ్తున్నాడు. ఇప్పుడు ఫైనల్ ట్విస్ట్ ఎదురైంది. ఆ సైకో డెడ్ బాడీ బ్యాగులో పడుకుని తను కూడా డెడ్ బాడీ లాగా హెలికాప్టర్ లో ఉన్నాడు. అదును చూసి కత్తితో బ్యాగును చెంపుకుని హీరోపై అటాక్ చేస్తుంటాడు. మరోవైపు పైలట్ కంటిలో పొడిచాడు. అప్పుడు హెలికాప్టర్ అటు ఇటు పోతోంది. ఇంతసేపు దాచుకున్న కోపాన్ని హీరో బయటకు తీసుకొచ్చాడు. కసి తీరా విలన్ ను కొట్టాడు. లేపి అవతల పడేశాడు. వాడు హెలికాప్టర్ ను పట్టుకుని వేలాడుతుంటే
ఆ విలన్ ను హీరో కోపంగా చూశాడు. నీ వల్ల ఎంత మంది పిల్లల జీవితాలు నాశనం అయ్యాయి, నిజంగానే నేను చేసింది పెద్ద తప్పేరా, ఆ తప్పును నేనే సరిదిద్దుకుంటా అని కత్తితో సైకో విలన్ కోశాడు. వాడు సముద్రంలో పడిపోయి చనిపోయాడు. హీరో తన కూతురుతో వెళ్లిపోతుంటే ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మీకు మంచి మంచి సినిమాలు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి సినిమాలు మీ ఫ్రెండ్స్ కూడా చూడాలనుకుంటే వారికి షేర్ చేయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.